హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. సంప్రదించండి. విజేత పిల్లల హాస్పిటల్, కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క జన్మదినోత్సవం పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షులు మొలుగురి సతీయ నాయకత్వం చెముకుంట పాత అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మల్లు భట్టి విక్రమార్క చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శులు గూడపు సారంగపాణి మదన్ రావు, యూత్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ సజ్జు, జమ్మికుంట మండల అధ్యక్షులు రాజేశ్వరరావు, ఇల్లంతకుంట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుండరాపు సాయి, జమ్మికుంట మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాజపల్లి సాగర్, ఇల్లంతకుంట దేవస్థానం డైరెక్టర్ గోపి, జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్లు మానుపాటి సూర్య, తిరుపతి గౌడ్, స్థానిక పార్టీ సీనియర్ నాయకులు పొన్నగంటి రవీందర్, కనమల రామకృష్ణ, పోతుల రాయమల్లు, గుర్రపు ప్రవీణ్, నాగలపల్లి శ్రీనివాస్, ఉడుముల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జమ్మికుంట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులందరి నాయకత్వంలో వారి జన్మదినోత్సవం పురస్కరించుకొని కేక్ కట్ చేసుకుని సంబరాలు నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మా జిల్లా ప్రధాన కార్యదర్శి సారంగపాణి, మరి మండల అధ్యక్షులు రాజేశ్వరరావు గారు, మరి జిల్లా యూత్ నాయకులు సజ్జి గారు, మరి ఇల్లంతకుంట యూత్ అధ్యక్షులు, మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇల్లంతకుంట జమ్మికుంట పట్టణ మండల నాయకులు, మరి మార్కెట్ డైరెక్టర్లు పాల్గొని పెద్ద ఎత్తున ఇల్లంతకుంట దేవస్థాన డైరెక్టర్లు పెద్ద ఎత్తున పాల్గొని ఈరోజు జమ్మికుంట పట్టణంలో పాత అంబేద్కర్ చౌరస్తాలో సంబరాలు చేసుకోవడం జరిగింది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారి 64వ జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. వారి జన్మదిన వేడుకలు ఎందుకు జరుపుకోవాలనంటే వారు 62 సంవత్సరాల వయసులో కూడా వారు యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం 1682 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది. అంత ఏజ్లో కూడా ప్రజా సమస్యలను తెలుసుకొని ప్రజల కోసం తప్పించే నాయకుడు మన తెలంగాణలో ఒక దళిత సామాజిక వర్గం నుండి ఉండడం చాలా సంతోషకరమైన విషయం. వారితో పాటుగా మేమంతా కూడా పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. వారు ఏ విధంగా అయితే తెలంగాణను అభివృద్ధిలో ముందుంచుతున్నారో, ఆర్థిక విషయంలో గత 10 సంవత్సరాలలో తెలంగాణ వెనుకబడిపోయింది. దాన్ని ఇప్పుడు ఏ విధంగా గాడిలో పెట్టాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, రాజీవ్ యువ వికాసం కావచ్చు, వీటన్నిటినీ ప్రజలకు ఏ విధంగా చేరవేయాలనే సంకల్పంతో వారు ముందుకు పోతూ ఉన్నారు. వారు ఇదే సంకల్పంతో ముందుకు పోయి రానున్న రోజుల్లో అష్టైశ్వర్యాలు వారికి భగవంతుని ఆశీస్సులు ఉండాలని, అదేవిధంగా వారితో పాటు మేమంతా కూడా హుజూరాబాద్ నియోజకవర్గం, అదేవిధంగా ప్రణవ్ బాబు గారి ఆదేశానుసారం మేమంతా కూడా ముందుకు నడుస్తామని వారికి హుజూరాబాద్ నియోజకవర్గ పక్షాన వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. జై విక్రమార్క ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషిస్తున్నప్పుడు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఉంటే ఈ రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బందుల్లో పడుతున్న క్రమాన్ని గమనించి వేలాది కిలోమీటర్లు ఇవల్ల ఆదిలాబాద్లో మొదలుకొని ఇవల్ల ఖమ్మం అక్కడి వరకు పాదయాత్ర నిర్వహించుకొని ఆ పాదయాత్రలో భాగంగా రైతాంగం విషయంలో కానీ, పేద బడుగు బలహీన వర్గాల విషయంలో కానీ ఆ పాదయాత్రలో వారి యొక్క బాధను తీసుకొని నిమురుస్తూ రానున్న కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్నది, మీ సమస్యలు పూర్తి స్థాయిలో నెరవేరుస్తామని చెప్పి హామీ ఇచ్చుకుంటా పోయిన వెంటనే వారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా అదే పాదయాత్ర కూడా కొనసాగించడం జరిగింది. ఈ ఇద్దరు పాదయాత్రల విజయమే ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ పట్టం కడితే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద బడుగు బలహీన మహిళలు కావచ్చు, రైతాంగం కావచ్చు, విద్యార్థులు కావచ్చు,
ఇంకా అనేక మంది సమస్యలు తీర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి ఇవల్ల ప్రధానంగా చెప్తున్న 6 గ్యారెంటీస్తో పాటు ఆర్టీ బస్తీ ఉచితమే కాకుండా ఇవాళ రైతాంగానికి కూడా అనేక సంక్షేమ పథకాలే కాకుండా ఇవాళ సన్న బియ్యం ఇచ్చి ప్రతి ఇంటి కన్నీటి పొడి తీసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం